सदाशिवसमारम्भां व्यासशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओं नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय श्रीदक्षिणामूर्तये नमः। अज्ञानं जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनं सर्वेषां सुखतं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनेतसम्पन्नां वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारती। गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दश। हरिः ओम्। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। ఈ క్షేత్ర అధిష్టాన దేవతైన శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య పాదచరణులకు అనేక శతకోటి ప్రణామములు చేద్దాం. ఈ చరాచర జగత్తును సృష్టించి స్థితి లయం చేసే పరమాత్ముడు అనేకమైన రూపాలతో అవతరిస్తూ మన అందరినీ అనుగ్రహిస్తున్నారు. అటువంటి పరమాత్ముణ్ణి ఈ కలియుగములో కేవలము నామము ద్వారానే పొందగలము. కలో నామస్మరణ ముక్తి. ఈ కలియుగంలో నామస్మరణ చేస్తే ముక్తి లభిస్తుంది. అందరూ బాగా గ్రహించాలి. నామస్మరణ చేస్తే ముక్తి వస్తుంది. అలాగే ఈ నామస్మరణ సాధన చేస్తే అప్పుడు జన్మరాహిత్యం అవుతుంది, మోక్షం వస్తుంది. ఏమవుతుంది? జన్మరాహిత్యం, మోక్షం వస్తుంది. ముక్తి వేరు, మోక్షము వేరు. మోక్షము ముక్తి ఒకటే అని చాలామంది భ్రమలో ఉంటూ ఉంటారు. అటువంటి భ్రమలో ఉన్నవారందరికీ ఆ భ్రమను తొలగించటానికే భగవత్పాదులైన శ్రీ శంకరాచార్యులు వారు అనేకమైన స్తోత్రాలని రచించి మనందరికీ అనుగ్రహించారు. కేవలము ఒక స్తోత్రము ద్వారా పరమాత్ముని స్తుతిస్తే పరమాత్ముడి యొక్క పరతత్వము ఎలాంటిదో కూడా మనకు తెలుస్తుంది. అయితే సాధారణంగా మీరు లౌకిక జీవన విధానాన్ని అనుసరిస్తూ గృహస్థ ధర్మాన్ని స్వీకరణ చేసి మీరు అనేకమైన ఈ సనాతన సాంప్రదాయంలో వైదిక పరముగా ఉన్న క్రతువులను చేస్తూ ఉంటారు. అవి వేదోక్తవ పురాణోక్తవ. ఏమి? వేదోక్తవ పురాణోక్తవ, రెండు రకాలుగా కార్యక్రమాలు ఉంటాయి. అయితే యజ్ఞ యాగాది క్రతువులు ఏవైతే ఉన్నాయో ఆ క్రతువులన్నీ కూడా వేదోక్తంగా జరుగుతుంది. అలాగే మీరందరూ కూడా మహిళలకి ప్రధానంగా నోములు వ్రతాలు అనేవి ఉంటాయి. అవి పురాణోక్తముగా జరుగుతుంది. పురాణములో ఏ విధంగా చెప్పారో ఆ పురాణాన్ని అనుసరించి అదే ప్రధానంగా తీసుకొని చేయడం జరుగుతుంది. అయితే సాధారణంగా ఉన్న మానవుడు ప్రధానంగా ఒక వ్రతమును ఆచరణ చేసుకోవాలి ప్రతి సంవత్సరం అని సంకల్పం చేస్తారు. ఏమి ఆ వ్రతము? గట్టిగా చెప్పండి. సత్యనారాయణ స్వామి వారి వ్రతం. అవునా? అవునా కదా? చెప్పండి. మీరు మీ ఇంట్లో ఏ శుభకార్యం చేసినా, గృహప్రవేశం చేసినా, వివాహం చేసినా, లేనిచో అశాంతి కలిగిన, అవునా, లేనిచో దారిద్ర్యం కలిగిన, ఇంట్లో ఏ శుభకార్యాలు జరగనప్పుడు ఏం చేస్తారు? సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరణ చేస్తారు. అవునా?
ఆ సత్యనారాయణ స్వామి వ్రతము మనకి పూర్తిగా పురాణోక్తంగా ఉంటుంది. అవునా? పురాణములో ఏ విధంగా చెప్పారో అవే మనం శ్రవణం చేసే 5 కథలు. అవునా? ఆ కథలో ఏ విధంగా చెప్పారో అదే విధముగా వ్రతము, పూజా విధానం అంతా కూడా ఆచరణ చేస్తారు. అవునా? వ్రతము అంటే ఏమిటి? ఆచరణ చేయుదగినది. దీక్ష అంటే నియమముతో ఉన్నది. నియమముతో ఉన్నది. దీక్ష తీసుకుంటారు. ఆ దీక్షకి కొన్ని నియమ నిష్టలు ఉంటాయి. అవునా? అవునా కాదా? అలాగే ఈ వ్రతం ఏమిటి అంటే ఆచరించేది. ఈ వ్రతాలు అనేకమైనవి ఉన్నాయి. అలాగే మహిళలు ఇంకొక విశేషమైన వ్రతం ఆచరణ చేస్తారు శ్రావణ మాసంలో. ఏ వ్రతము? వరలక్ష్మి వ్రతము. అవునా? ఈ వరలక్ష్మి వ్రత కథలో కాని సారాంశము, సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉన్న కథలో ఉన్న సారాంశం ఏమిటో తెలుసండి? సద్బుద్ధితో, సద్భావనతో, సత్ప్రవర్తనతో నడవాలి. అవునా? మీరు వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు పూర్వం ఈ వ్రతము ఎవరు ఆచరణ చేశారు అంటే ఒక ఆవిడ గురించి చెప్తాం. ఎవరండి? చారుమతి. ఎవరు? బాగా వినండి. చారుమతి అంటే మీరు తినే చింతపండు చారు, టమోటా చారు కాదమ్మా. అర్థమైందా? లలితా సహస్రనామ స్తోత్రంలో మీరు స్తుతించేటప్పుడు చారు రూప, చారు హాస, చారు చంద్ర కళాధర అంటున్నారా? స్మరణ చేస్తున్నారా? స్తుతిస్తున్నారా పారాయణం చేసేటప్పుడు? అవునా? అంటే బాగా వినండి. చారు రూప అందమైన రూపం, చారు హాస అమ్మవారి యొక్క నవ్వు, అమ్మవారి యొక్క స్వరూపం చాలా అందంగా ఉంటుంది. అలాగే చారుమతి, మతి అంటే బుర్ర, ఆలోచన విధానాన్ని మనకి ఇస్తుంది. ఇక్కడే కదా ఆమె యొక్క ఆలోచన విధానం చాలా బాగుందంట, అది అందముగా ఉన్నదంట. ఈ చారుమతి ఏం చేశారమ్మా? దాంట్లో చెప్తారు, వేకుజామున లేచి శిరస్నానం ఆచరించి ఇంట్లో ఉన్న అత్తమావలకి సేవ చేసి ఈ వ్రతం ఆచరింపచేశారు అని చెప్తారా లేదా? అవునా? అంటే ఆవిడ ఏం చేస్తున్నారు? భగవత్ యొక్క ఆరాధనతో పాటు ఇంట్లో ఉన్న పెద్దలకు కూడా చక్కగా గౌరవంతో వారిని కూడా సేవించాలి అని చెప్పారు. అవునా? అంటే ఈ విధముగా మీ గృహస్థ ధర్మాన్ని మీరు స్వీకరణ చేశారు కాబట్టి ఆ మీ గృహస్థ ధర్మంలో ఏదైతే ఆచరణ చేయవలసినవి ఉన్నాయో అవి ఆచరించి పరమాత్ముడు ఆరాధన చేయాలి అని చెప్పారు. అవునా? అలా మీరు వరలక్ష్మి వ్రతానికి వెళ్తే ఆమె యొక్క ఆలోచన విధానం చాలా అందముగా ఉన్నది. దానితో పాటు ఆవిడ ఇంకొక భావనతో ఒక 5 ముత్తైదువులకి యథాశక్తి పుష్పపత్ర చందన తాంబూలము ఇవ్వాలి అని చెప్పారు. అవునా? అదే కదా చెప్పింది. దాంట్లో అందరూ గొప్ప గొప్పగా ఇస్తుంటారు. ఆర్థికంగా ఉన్న ఆవిడ ఇంకొంచెం ఘనంగా ఇస్తుంది, సాధారణంగా ఉన్న ఆవిడ సాధారణంగా ఇస్తుంది. అందుకే ఏం చెప్పారు? దాంట్లో యథాశక్తిగా ఇవ్వాలి అని చెప్పారు. అవునా? అవునా కాదా? అంటే వారి శక్తి ఎంత ఉందో ఆ శక్తి తగ్గ ఆచరణ చేయటమే ప్రధానమైనది. అంటే ఈ వ్రతము అన్నదే ఆచరణ. అలాగే అక్కడ కేవలం మాతృమూర్తులు మాత్రమే ఆరాధన చేసేది ఈ వరలక్ష్మి వ్రతము. అవునా? అలాగే ఇక్కడ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఏదైతే ఉందో ఆ సత్యదేవుని యొక్క ఆరాధన ఎలా చేస్తారు అంటే, ఎలా చేస్తారు? సతీ సమేతముగా కుటుంబ పరివారముతో, బంధుమిత్ర పరివారముతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అవునా? మీకు ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఈ వ్రతం ఎలా ఆచరించాలి అని అడిగినప్పుడు దాంట్లో ఇదే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అవునా? అవునా కాదా? అంటే ఆ స్వామివారి యొక్క వ్రతం ఆచరణ చేస్తున్నారు అంటే కుటుంబం అందరికీ మేలు జరుగుతుంది అని అర్థం. అర్థమైందా? అందుకని అందరూ కలిసి ఈ వ్రతాన్ని ఆచరణ చెయ్యాలి అని చెప్పారు. ఆయన పేరులోనే ఉన్నది ఏమిటి? సత్య. అంటే సత్యము పలుకువాడు, సత్యవాకు, సత్యస్వరూపుడు
ఆయనే సత్యనారాయణ స్వామి. వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో ఆ స్వామి యొక్క అవతారాలు అనేకమైనవి ఉంటే ఆ అనేకమైన అవతారాలకి విభిన్నమైన అవతారమే ఈ సత్యనారాయణ స్వామి అవతారం. అయితే ఇక్కడ సత్యనారాయణ స్వామి వారు వీర వెంకట సత్యనారాయణ స్వామిగా చెప్పడం జరుగుతుంది. స్వామి బాగా వినండి, సత్యనారాయణ స్వామి ఏమిటి, వీర వెంకట సత్యనారాయణ స్వామి ఏమిటి, అర్థమైందా? వీర అని ఎందుకు పేరుంది? అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా వీరాంజనేయ స్వామి అని ఉంటారు, దాసాంజనేయ స్వామి అని ఉంటారు, అభయాంజనేయ స్వామి అంటారు. అవునా? అంటే ఏమిటో తెలుసా? వీర అని ఎందుకన్నారు? మీసాలు ఉంటాయి కదా, ఈ మీసాలు ఉన్న స్వామికి వీరాంజనేయ స్వామి, వీర వెంకట సత్యనారాయణ స్వామి అంటారు. స్వామివారికి మీసాలు లేకపోతే వీరత్వం అన్నమాట, అవి లేకపోతే కనుక సత్యనారాయణ స్వామి అని చెప్తారు. అర్థమైందా? ఇక్కడ స్వామివారికి మీసాలు ఉన్నాయి, వీర వెంకట సత్యనారాయణ స్వామి. అన్నవరంలో ఉన్న స్వామికి మాత్రమే ఉంటాయి, ఇంకెక్కడా ఉండవు అన్నమాట. ఆ స్వామివారి యొక్క నామము కూడా వీర వెంకట సత్యనారాయణ స్వామి. అయితే ఇంకో గొప్ప విషయం ఏమిటంటే అన్నవరంలో కూడా సత్యనారాయణ స్వామి వారు మొదటి అంతస్తులో ఉంటారు. అవునా? అవునా కాదా? ఇక్కడ కూడా స్వామి అలానే ఉన్నారు, ఇక్కడ కూడా స్వామి, కాకపోతే కింద యంత్ర స్వామి ఉంటారు, పైన స్వామి ఉంటారు. చూడండి ఎంత గొప్ప విషయం. అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరిస్తే, ఆ సత్యనారాయణ స్వామి వారిని దర్శిస్తే ఎంత పుణ్యఫలం వస్తుందో ఇక్కడ ఉన్న స్వామివారిని సేవిస్తే మీకు అంత పుణ్యఫలం వస్తుంది. అలాగే స్వామివారు కూడా చక్కగా ఆయన ఎంతో సౌందర్యంగా ఉన్నారు. అలాగే ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతములో ప్రధానముగా ఉన్న నియమం ఏమిటి చెప్పండి? అందరూ ఎక్కువగా ఈ నియమాన్ని, ఈ నిబంధన ఉల్లంఘిస్తారు. ఏంటి చెప్పండి? సత్యవాక్కు, సత్యము పలకాలి, అసత్యము మాట్లాడకూడదు. అవునా? అవునా కాదా చెప్పండి? అంతే కదా? అటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారందరూ కూడా నియమనిష్టలు ఎంత ప్రధానమో ఆచరణ చేస్తున్నప్పుడు, ఆచరణ చేయకముందు, ఆచరణ చేసిన తర్వాత, ప్రధానంగా అయితే ఆచరణ చేసిన తర్వాత అయితే సత్యమే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. ఆ సత్యము మాట్లాడితే స్వామి చక్కటి అనుగ్రహాన్ని ఇస్తారు. అవునా? ఈ సత్యనారాయణ స్వామి వ్రతము మనకి ఒక ఆరోగ్యానికి సంబంధించింది. అలాగే ఈ స్వామివారి వ్రతము చేయటం మూలాన సంపూర్ణ నవగ్రహ దోషం తొలగుతుంది. నవగ్రహ అధిదేవత ప్రత్యదేవతలను, నవగ్రహ దేవతల్ని ఆరాధన చేస్తారు, పంచపాలకుల్ని ఆరాధన చేస్తారు, అష్టదిక్పాలకుల్ని ఆరాధన చేస్తారు. దీని వలన మీ గృహములో ఆచరించడం వలన వాస్తు దోషాలు కూడా తొలగుతాయి. అవకాశం లేని వారు దేవాలయంలో సమిష్టిగా అంటే సామూహికంగా చేస్తున్నప్పుడు అక్కడ ఆచరణ చేసినా కూడా మీకు చక్కటి పుణ్యఫల ప్రాప్తి ఉంటుంది. అలాగే ఈ వ్రతములో లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా ప్రధానంగా ఉంటుంది. ఈ రమాదేవే లక్ష్మీదేవి అన్నమాట. మనం లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామాన్ని చెప్పుకుంటాం, సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. అమ్మవారికి వింజామరలతో లక్ష్మీదేవి సరస్వతీదేవి చక్కగా వీస్తున్నారంట. ఏం చెప్పారు? రమావాణి, రమాదేవి. రమ అన్నారు కదా, ఆవిడ ఎవరండి? లక్ష్మీదేవి. వాణి అంటే సరస్వతి. అవునా? అటువంటి రమాదేవి అన్న నామం ఏదైతే ఉందో ఆమె లక్ష్మీదేవి. ఆ జగదాంబికే లక్ష్మీ స్వరూపిణి. ఆమె వైకుంఠములో ఉన్న శ్రీ మహావిష్ణు పత్ని అయిన లక్ష్మి. ఆ శ్రీ మహావిష్ణువే సత్యనారాయణ స్వామి. అయితే ఈ స్వామివారి యొక్క ఆరాధన చాలా విశేషమైనది. ఈ ఆరాధనకి ప్రధానంగా ఏం చెప్పారు అంటే
తిథి వార నక్షత్రము అనుసరించి చేస్తే విశేషమైనది. అలాగే విశేషమైన పర్వదినాల్లో చేస్తే, అలాగే ఏ శుభకార్యాలు జరిగితే ఆ శుభకార్యాల సమయంలో చేస్తే విశేషమైన ఆశీర్వచనం లభిస్తుంది అని చెప్పారు. వీటితో పాటు పూర్వమున బాగా గ్రహించండి, ఈ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతము అన్ని వర్ణస్థులు ఆచరణ చేయొచ్చు. అర్థమైందా? కొన్ని వ్రతాలు నోములు కొన్ని వర్ణస్థులు మాత్రమే ఉన్నాయి. దీంట్లో బాగా గ్రహించండి. బ్రాహ్మణుడు వ్రతం ఆచరణ చేస్తారు, ఆయనకున్న దారిద్రము తొలగిపోయి ఆయన చక్కటి ఐశ్వర్యవంతులు అవుతారు. అవునా కాదా? సుఖ జీవనాన్ని సాగించారా లేదా? అవునా? అలాగే మరలా రాజు ఈ వ్రతాన్ని ఆచరణ చేయటం, రాజుకి సంతానం కలగటం, రాజపాలన చేయటం ఉందా? బాగా గ్రహించండి. ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, తర్వాత ఎవరండి? వైశ్య. మరలా ఈ వ్రతాన్ని రాజు ఆచరణ చేస్తుంటే ఎవరు చూశారు? వైశ్యుడు చూశాడు. ఈ వైశ్యుడు ఈ వ్రతాన్ని ఆచరణ చేస్తారు. తర్వాత వారికి సంతానము కలుగుతుంది. బాగా విను. తర్వాత మరలా ఇంకొక వర్ణం ఏంటి? శూద్ర. అలాగే గొల్లవాడు, ఈ కట్టెలు అవన్నీ కొట్టుకు వెళ్ళేవాడు ఉంటాడు కదా, ఆయన కూడా ఈ వ్రతాన్ని చూసి ఆయన కూడా దర్శించి ఆయన కూడా ఈ వ్రతాన్ని ఆచరణ చేశారు. ఏ వ్రత కథలో ఈ చాతుర్వర్ణాలు వారు ఈ వ్రతాన్ని ఆచరించారని చెప్పింది మనకు ఎక్కడ కనిపించదు. ఒక సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో మాత్రమే కనిపిస్తుంది. అవునా కాదా? అవునా? ఇది మనం చెప్పుకుంటుంది అంటే ఇది స్కాంద పురాణంలో. అర్థమైందా? మన పెద్దలు అందరూ కూడా ఈ విషయాన్ని మనకు తెలియపరచడం వలన, మన ఋషులు, మునులు, యోగులు, తాపస్సులు అందరూ కూడా దీన్ని మనకు అనుగ్రహించడం వలన ఈ విషయాన్ని మనం తీసుకొని చెప్తున్నాం. ఈ 4 వర్ణస్థులు వ్రతాన్ని ఆచరించారు, 4 ఫలాల్ని పొందారు. అవునా? దానిలో ఓ ప్రధానంగా దీంట్లో గ్రహించండి, ఈ వైశ్యుడు వ్రతం ఆచరణ చేసినాక సంతానం కలిగితే మరణ వ్రతం ఆచరణ చేస్తా అన్నారు. కలిగినాక చెయ్యలేదు, ఆవిడికి వివాహ సమయం వచ్చింది, మరలా అప్పుడు కూడా వ్రతం ఆచరణ చేయకుండా వాయిదా వేస్తారు. అవునా? అవునా కాదా? మరలా ఆవిడకి వివాహం అవుతుంది, వివాహం తర్వాత కూడా వాయిదా వేస్తారు. అలాగే సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదాన్ని నిర్లక్ష్యముగా ఆవిడ లీలావతి పక్కన పెడుతుంది. అవునా కాదా? ఇలా సత్యనారాయణ స్వామి వారు అంటే సత్యము, ఇలా ఆచరణ చేస్తానని చెప్పి ఆచరణ చేయలేదు అంటే ఆయన అసత్యమును పాటిస్తున్నట్టే. అర్థమైందా కాదా? అందుకనే ఆయన పరీక్షకి సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆగ్రహణకు గురి అయ్యారని మనకు వ్రతంలో కూడా తెలుస్తుంది. అవునా కాదా? చెప్పండి. అది అయితే ఇక్కడ మనకేం తెలిసింది ప్రధానంగా అంటే సత్యమే మాట్లాడాలి, సత్యమే ఆచరణలో ఉండాలి. అంటే మనం సత్యనారాయణ స్వామి వారిని స్మరణ చేస్తూ, ధ్యానిస్తూ, అర్చిస్తూ, పూజిస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఆచరణ నియమం ఏమిటి అంటే సత్యం. దాంట్లో ఎటువంటి ఆలోచనే లేదు, అది ప్రధానంగా. అలాగే ఇంకో గొప్ప విషయం ఏమిటి అంటే పరమాత్ముడి యొక్క ఆరాధన మనం ఎప్పుడు చేసినా మనకు ఫలం వస్తుందండి. అర్థమైందా? ఎప్పుడు చేసినా మనకు ఫలం వస్తుంది, కానీ విశేషమైన పర్వదినాల్లో చేస్తే అధిక ఫలం వస్తుంది అని మన పెద్దలు చెప్పారు. అలాగే ఈ విశేషమైన పర్వదినాల్లో మనం దేవాలయాలకు వెళ్ళి ఆచరణ చేయటం కుదరనప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ మానసికంగా ఆరాధన చేయాలి. అలా చేసిన పరమాత్ముడు మనల్ని చక్కటి అనుగ్రహాన్ని ఇవ్వటం జరుగుతుంది మనకి.